నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్ టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు రసవత్రంగా జరిగాయనే చెప్పాలి. పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారు అనేది క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ అనేది వచ్చింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 6 స్థానాలకు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలవబోతున్నారు అనే దానిపై నెంబర్ వన్ న్యూస్ టీం కూడా ఒక సర్వే నిర్వహించింది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లోనే ఫలితాలు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ, ఒక రకంగా చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ. ఎందుకంటే ఆ అభ్యర్థులకు చాలా ఒక రకమైనటువంటి ఛాలెంజ్గా తీసుకున్నారు. చాలా కీలకమైనటువంటి ఒక పరిణామంగా మారబోతుంది అనేది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో వైఎస్ఆర్సీపీ కానీ అలాగే జనసేన పార్టీ నుంచి ఎవరిని కూడా బరిలో నిలపల. అలాగే తెలంగాణ విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా పోటీలో లేరు. అయితే ఇక్కడ వారు ఎవరికి సపోర్ట్ చేశారనేది చాలా కీలకంగా మారింది. న్యూట్రల్గా ఉన్నారు, కానీ ఏదో ఒక అభ్యర్థికి మరి సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ అదొక ప్రధానమైనటువంటి అంశం. అయితే చాలా అంటే ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఒక రకమైనటువంటి విధానం, పోలింగ్ సరళిని బట్టి ఈక్వేషన్స్ మారిపోయినాయి. చాలా క్లియర్ కట్గా దీనికి సంబంధించి రిజల్ట్ రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్వే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఎవరు పోటీలో ఉన్నారు, ఎవరు విజేతలుగా నిలిచే అవకాశం ఉంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మా టీం చేసినటువంటి సర్వే ఆధారంగా. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ, ఈ 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ, ఈ 6 స్థానాలకు జరిగింది. అంటే తెలంగాణలో ఒక గ్రాడ్యుయేటు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ జరగగా ఏపీలో 2 గ్రాడ్యుయేటు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దాదాపుగా 50 మందికి పైగా పోటీలో ఉన్నారు. కానీ ప్రధానంగా ఇక్కడ మనకి 4 మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ బలపరిచినటువంటి అభ్యర్థి, అలాగే అంజిరెడ్డి భారతీయ జనతా పార్టీ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, యాదగిరి శేఖర్రావు స్వతంత్ర అభ్యర్థిగా ఈ 4 మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. దీంట్లో విజేత ఎవరనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి, బీఎస్పీ బలపరిచినటువంటి అభ్యర్థి విజేతగా నిలవబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి అయితే ఓటమి తప్పేలా కనిపించట్లేదు. పోలింగ్ సరళి అలాగే ఆ అభ్యర్థిపై ఉన్నటువంటి ఒక నమ్మకం ఇక్కడ అతన్ని గెలిపిస్తుంది అనేది మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపుగా 10 మందికి పైనే పోటీలు ఉన్నారు. ఇక్కడ కూడా 4 మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. మల్కా కొమరయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, వంగ మహేందర్ రెడ్డి పిఆర్టీయూ అభ్యర్థి, అలాగే రఘోత్తమ్ రెడ్డి తను సిట్టింగ్ ఎమ్మెల్సీ, యాతకారి సాయన్న బీఎస్పీ, ఇక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రఘోత్తమ రెడ్డి అపజయాన్ని చూడక తప్పదు అనేది మా రిపోర్ట్లో వచ్చింది. ముఖ్యంగా మల్కా కొమరయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ స్థానంలో విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్యేకి దాదాపుగా 16 మంది పోటీలో ఉన్నారు. 16 మందిలో
ఏడుగురు మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. సరోత్తమరెడ్డి భారతీయ జనతా పార్టీ, అలాగే నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి, పోలా రవీందర్ బీసీ ఐక్యర్థి, శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయూ అభ్యర్థి, డాక్టర్ వెంకటస్వామి ఇతను టీఎస్ సిపిఎస్ ఈయూ అభ్యర్థి, హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్గా ఇతను పోటీలో ఉన్నారు, సుందర్ రాజు యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఇండిపెండెంట్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉందట. దీనికి సంబంధించి చాలా ఒక రకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ నియోజకవర్గ పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి చాలా మంచి పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను చేసినటువంటి గతంలో ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అతను అందరితో కలగలుపుతనంతో ముందుకు వెళ్ళారు కాబట్టి అతన్ని విజయ తీరాలకు నడిపిస్తాయి అతని మంచితనమే అనేది కూడా బాగా వినిపిస్తుంది. దానికి సంబంధించి అతను గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓటమి చెందుతుంది. ఇదైతే ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ పట్టు అయితే లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపుగా 30 మంది వరకు పోటీలో ఉన్నారు. వీరిలో కేవలం 2 మధ్య పోటీ నెలకొంది. ఒకరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ ఆలపాటి రాజా, అలాగే కెఎస్ లక్ష్మణరావు. ఇక్కడ ఆలపాటి రాజా కూటమి అభ్యర్థి. ముఖ్యంగా ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కెఎస్ లక్ష్మణరావు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి. ఇతను అసలు విజయం సాధిస్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి పోరులో ఆలపాటి రాజా ఘన విజయం సాధించబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే కెఎస్ లక్ష్మణరావు ఆయన కూడా మంచి నాయకుడిగానే ఉన్నారు. ఎందుకనంటే ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేశారు, అందరితో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నారు, రిలేషన్స్ కలిగి ఉన్నారు అనేది. కానీ అక్కడ మాత్రం కూటమి అభ్యర్థి ఎవరైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారో ఆయనే విజయం సాధించబోతున్నారు అనేది మా సర్వేలో తేలినటువంటి అంశం. అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక్కడ దాదాపుగా 30 మందికి పైగా పోటీ ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి పోటీ 2-3 మధ్య కనిపిస్తుంది. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం కూటమి అభ్యర్థి, వీరరాఘవులు పీడీఎఫ్ అభ్యర్థి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గోదావరి రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు. ఈ వీరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ. అలాగే జీవి సుందర్ ఇండిపెండెంట్గా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నలుగురిలో కూడా ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తే. జీవి సుందర్ ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష కుమారుడు ఇతను. ఈ నలుగురి మధ్య పోటీ ఉన్నప్పటికీ పేరాబత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది మా రిపోర్ట్లో తేలినటువంటి అంశం. అలాగే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం మీద 10 మంది పోటీలు ఉన్నారు. 3 మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇక్కడ పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి, ఇతను కూటమి బలపరిచింది. అలాగే గాదే శ్రీనివాసులు నాయుడు ఎక్స్ఎమ్మెల్సీ, కొరెడ్ల విజయ గౌరి పీడీఎఫ్ అభ్యర్థి. దీనికి సంబంధించి ఈ 3 మధ్య చాలా తీవ్రమైనటువంటి హోరాహోరీ పోరైతే కనిపించింది. ఎవరైతే కూటమి బలపరిచిన అభ్యర్థి ఉన్నారో పాకల రఘువర్మ ఈయన విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొత్తానికంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు 3 కూడా విజయం సాధించబోతున్నారు అనేది మా రిపోర్ట్లో తేలినటువంటి అంశం. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ రిజల్ట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మరి ఎవరికి సపోర్ట్ చేశారనేది తెలియదు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వారికే గులాబీ పార్టీ సపోర్ట్ చేసింది అనేది వినిపిస్తుంది. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి రిజల్ట్గా ఇది మారబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ఎవరు విజేత అనేది తేలబోతుంది. ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఎన్నికలైనా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చగా జరుగుతాయి. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే చాలా
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఆయా పార్టీలకు సంబంధించి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు అంత ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. చూడాలి మొత్తానికి. మాకు అందినటువంటి ఈ యొక్క ఫీడ్బ్యాక్, అలాగే మా ప్రతినిధులు చేసినటువంటి సర్వేని బట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే 3 స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తెలియజేయండి. ఎవరు విజయం సాధిస్తారు, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.